హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీతో నేను ముందుకు వచ్చానండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సినటువంటి ఒక మంచి కథ అండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి, చాలా బాగుంటుందండి. స్టోరీ పేరు వచ్చేసరికి చేతులు కాలాక అండి. రచించిన వారు శ్రీదేవి విన్నకోట గారండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి, స్టోరీ చాలా బాగుంటుందండి. ప్రతి భార్యాభర్త విని తెలుసుకోవాల్సినటువంటి ఒక మంచి కథ అండి ఇది. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. కిరణ్, ఇంకొకసారి ఆలోచించు. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. అసలు మన కవితకు ఏం తక్కువని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? చక్కని విధేయతలు గల అమ్మాయి, అంత మంచి అమ్మాయిని దూరం చేసుకుంటే నువ్వు జీవితంలో చాలా బాధపడతావు. కిరణ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది అతని తల్లి శాంభవి. కిరణ్, కవిత భార్యాభర్తలు. వారి పెళ్ళి అయి 6 ఏళ్ళు అయ్యింది. ఒక బాబు. కవిత తల్లిదండ్రులు పేదవాళ్ళు అయినా వాళ్ళది మంచి సాంప్రదాయ కుటుంబం. కవిత అందమైన అమ్మాయి, చాలా ఒద్దికగా నెమ్మదిగా ఉంటుంది. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనస్తత్వం. కిరణ్ తత్వం ఆమె మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకం. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా హడావిడి మనిషి. కొత్త పోకడలు అంటే ఇష్టం. జీవితాన్ని ఎప్పుడూ ఒకే రీతిగా అనుభవించడం అతనికి నచ్చదు. ఏదైనా కొత్తగా చేయాలనుకుంటాడు. మంచివాడే, ఎలాంటి వ్యసనాలు లేవు. కానీ అంత నెమ్మదిగా పద్ధతిగా ఉండే కవిత అతనికి నచ్చట్లేదు. పార్టీలకు పబ్బులకు రమ్మంటే రాదు. అలాంటి వాటికి కవిత దూరంగా ఉంటుంది. చాలా తెలివైనదే, కానీ అందరితో అంత తొందరగా కలిసిపోలేదు. బాగా అలవాటైతే తప్ప ఎవరితో తొందరగా స్నేహం చేయలేదు. కిరణ్ చాలామంది అమ్మాయిలను చూస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్స్ భార్యలని, ఇంకా బయట చాలామంది అమ్మాయిలను గమనిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ చాలా చక్కగా, ఎలాంటి మొహమాటం లేకుండా ఎవరితోనైనా కలుపుగోలుగా కవ్విస్తూ నవ్విస్తూ మాట్లాడుతారు. కవిత అందంగా ఉంటుంది. MBA చదివింది, కానీ కలివిడిగా ఉండదు. చాలా మొహమాటం. సంప్రదాయ సిద్ధంగా రెడీ అవుతుంది. కిరణ్ ఎన్నో మోడ్రన్ డ్రెస్సెస్ కోరి తెచ్చినా వేసుకోదు. నాకు చీర చుడిదార్తోనే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలాంటి పిచ్చి డ్రెస్సులు వేసుకోను అని కరాఖండిగా చెబుతుంది. కిరణ్వి చెప్పాలంటే చాలా చిన్న చిన్న సమస్యలే కవితతో. కానీ అవే అతను భూతద్దంలో నుంచి చూస్తున్నాడు. ఆమె నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాడు. ఆమెతో కలిసి ఉంటే తను ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది అతనికి. కానీ తల్లి శాంభవికి ఈ విషయం నచ్చట్లేదు. పచ్చని సంసారం, చిన్నారి మనవడు, కూతురు లాంటి కోడల్ని దూరం చేసుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. తన కాపురంలో తానే నిప్పులు పోసుకుంటున్న కొడుక్కి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను వింటేగా. తన మొండితనం తనదే. దేని విలువైనా దాన్ని కోల్పోయిన తర్వాతే పోగొట్టుకున్న వారికి తెలుస్తుంది. కిరణ్ నిర్ణయాన్ని వింటున్న కవిత కళ్ళల్లో నీళ్లు. తానేం తప్పు చేసిందో తనకే అర్థం కాని అయోమయం. బాబును గుండెలకు అదుముకుంటూ తను ప్రాణంగా ప్రేమించే భర్తకు దూరం అవ్వడం అనే ఊహే భరించలేకపోతుంది. కానీ మాట్లాడడానికి ఏముంది? తన ప్రమేయం ఏమీ లేకుండానే అతను నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు నాకొద్దు అని తాను అమితంగా ప్రేమించే వ్యక్తి చెప్తూ ఉంటే, నేను మీకు అవసరం లేకపోయినా మీరు నాకు అవసరం. మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను మీతోనే ఉండనివ్వండి అని తను అతన్ని బతిమాలి ఒప్పించాలా? అలా అడగడానికి ఆమె అహం మనసు కూడా ఒప్పుకోలేదు. అందుకే జరిగేది జరుగుతుంది అన్నట్టుగా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. అతని తల్లి మాత్రం కిరణ్తో చాలా వాదించి విఫలమయ్యింది. సరే, ఆఖరుగా ఒక విషయం చెప్తాను. నువ్వు నీ భార్యకు మాత్రమే విడాకులు ఇస్తున్నావు. నేను నా కోడలికి ఇవ్వట్లేదు. కాబట్టి తన నుంచి విడిపోవడం అనేది జరిగితే
నువ్వే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసే పనితో నేను నా కొడుకును పూర్తిగా కోల్పోతాను. నాకు కూతురు మాత్రమే మిగులుతుంది. నా కోడలు కవిత రూపంలో అంటూ తను చెప్పాలనుకున్నది నిష్కర్షగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది శాంభవి. అమ్మ ప్రేమ గురించి కిరణ్కి తెలుసు. తనని 2 రోజులు కూడా చూడకుండా ఉండలేదు. విడాకులు తీసుకున్నా తను మళ్ళీ అమ్మ అంటూ కన్నీళ్లతో వస్తే క్షమించేస్తుంది అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. కిరణ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. కవితతో అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నాడు. ఒకరోజు కవితను డైరెక్ట్గానే అడిగేశాడు. నీ తీరు నాకు నచ్చడం లేదు. నాకు నీతో జీవితం సంతోషంగా లేదు. విడాకులు ఇచ్చేయి కవిత అంటూ కవితకి ఏం మాట్లాడాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. బతిమాలో బెదిరించో విడాకులు ఇవ్వకుండా ఉండొచ్చు. కానీ నువ్వంటే ఇష్టం లేదన్న మనిషితో ఆత్మగౌరవాన్ని చంపుకుని కలిసి బతకడం ఎలా అనుకుంది. సరే విడాకులకు నేను ఒప్పుకుంటాను అని చెప్పడంతో కిరణ్ సంతోషంగా ఇద్దరి అంగీకారంతో విడాకులకు అప్లై చేశాడు. కవిత శాంభవితో, అత్తయ్య, నేను ఆయనకు విడాకులు ఇస్తే ఇక్కడ ఉండలేను. నాకు ఇక మీ కోడలిగా ఎలాంటి హక్కు ఉండదు. నేను నా బిడ్డను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది. ఇందుకు శాంభవి ససేమిరా ఒప్పుకోలేదు. నాకు నా కొడుకు అవసరం లేదు. కానీ నీకు ఒక తల్లిగా నా అవసరం ఉంది. నాకు నువ్వు నా మనవడే కావాలి. నిన్ను కాదనుకున్న వాడు ఎలా పోతాడో పోని. నీకు దూరమైన నా కొడుకుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చాలా స్థిరంగా చెప్పేసింది శాంభవి. అలా రోజులు గడుస్తున్నాయి. శాంభవి కవిత మొహాల్లో నవ్వు దూరం అయిపోయింది. వీసమెత్తైన ఉత్సాహం కనిపించట్లేదు. కవిత అయితే ఏదో బాబు కోసం భారంగా బ్రతుకుతున్నట్టే బ్రతుకుతుంది. 6 నెలల తర్వాత విడాకులు వచ్చేశాయి. కిరణ్ వేరే చోటికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. తల్లి మాజీ భార్యల బాధాకరమైన మొహాల్ని అతను చూడలేకపోతున్నాడు. అందుకే కొన్ని రోజులు ఇంటికి, ఆ వాతావరణానికి దూరంగా వెళ్ళి సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. ప్రతి నెలా ఇంటికి డబ్బు పంపిస్తున్నాడు. కానీ తన నుంచి విడిపోయిన భర్త పంపించిన డబ్బులు తీసుకోవడం కవితకు నచ్చట్లేదు. ఒకరోజు, అత్తయ్య, నేను ఉద్యోగం చేస్తాను. ఇక మీ అబ్బాయిని డబ్బు పంపించొద్దు అని చెప్పండి అని చెప్పడంతో, కాస్త ఆలోచించు కవిత. వాడి నుండి విడిపోయి నా డబ్బు తీసుకునే హక్కు నీకుంది. అది కాకపోయినా నా కొడుకుగా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత వాడిదే కదా అని శాంభవి అనడంతో, చూడండి అత్తయ్య, ఇప్పుడు నేను మిమ్మల్ని అమ్మ అనుకుంటున్నాను. ఒక కూతురుగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పోషించాల్సిన బాధ్యత నాదే. ఇందులో మీ అబ్బాయికి ప్రమేయం లేదు. నన్ను నా కొడుకే పోషించాలి అని మీరు అనుకుంటే కనుక మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉండండి. లేదా నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. మీరు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ నిర్ణయం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. అతనికి నేను భార్యగా పనికి రాకుండా పోయాను. అతను నెలలా ఇచ్చే డబ్బు తీసుకొని ఇంకా దిగజారిపోవాలి అనుకోవట్లేదు. మీరు నన్ను అర్థం చేసుకుంటారనే, నాకు జీవితాంతం తోడుగా ఉంటారనే అనుకుంటున్నాను అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కవిత. ఒక క్షణం శాంభవి నిర్ఘాంతపోయింది. కానీ కోడలి ఆంతర్యం అర్థమైంది. ఆమె తన జీవితాన్ని తాను సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడి జీవించాలి అనుకుంటుంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. తన నమ్మకాన్ని ఎందుకు వమ్ము కానివ్వడం అని ఆలోచిస్తూ కిరణ్కి ఫోన్ చేసి, నువ్విక నెలనెలా డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది.
కిరణ్ వెంటనే ఫోన్ చేసి, ఏం జరిగిందమ్మా? అదేంటి డబ్బులు పంపించకపోతే ఎలా? కవిత కోసం కాకపోయినా నీకోసం నా కొడుకు కోసం పంపించొద్దా అని అడిగాడు కోపంగా. శాంభవి కూడా అంతే కోపంగా, విడాకులు నీ భార్యకి ఇస్తే నీ కొడుక్కి నీ తల్లికి కూడా ఇచ్చినట్టే. ఈ విషయం నీకు నువ్వు విడాకులు ఇవ్వకముందే చెప్పాను. నీకే సరిగా అర్థం కాలేదు. మా అత్తా కోడళ్ళ బాధ ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది. ఇంకో విషయం చెప్తున్నా, మన ఇంటి మీద కానీ నాకు సంబంధించిన దేని మీద కూడా నీకు ఇక హక్కు ఉండదు, తెలుసుకో అంటూ కాల్ కట్ చేసింది. తల్లి మాటలకు కిరణ్కు ఏం చేయాలో అర్థం కాలేదు. పిచ్చి పట్టినట్టయింది. అన్నట్టుగానే కవిత ఓ మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగంలో చేరింది. తను చదువుకునేటప్పుడు మెరిట్ స్టూడెంట్, కానీ మొహమాటం ఎక్కువ. అందుకే ఎక్కువ ఎవరితోనూ కలవలేదు, ఎక్కువగా మాట్లాడలేదు. తన పని ఏదో తానే అన్నట్టు తను చేసే పనిలో తను నిక్కచ్చిగా ఉంటుంది. నెమ్మదిగా కిరణ్ లేని జీవితానికి, ఉద్యోగానికి అలవాటు పడింది. ఇప్పుడు కవిత ఆరాటం అంతా తన బాబును సవ్యంగా, మంచి బాధ్యత కలిగిన మనిషిలా పెంచాలనే. శాంభవి కూడా కొడుకును మర్చిపోలేకపోయినా కోడల్ని, మనవడిని కళ్ళల్లో పెట్టుకొని వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలా 1 సంవత్సరం గడిచింది. కానీ ఇక్కడ కిరణ్ పరిస్థితి వేరుగా ఉంది. ఏదో ఆనందాన్ని, ఫ్రీడమ్ను ఆశించి కవితకు విడాకులు ఇచ్చేసిన కిరణ్ అసలు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. కవితతో కలిసి ఉన్నప్పుడు ఆమెను భారంగా అనుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే తన జీవితంలో ఏదో అమూల్యమైనది కోల్పోయిన భావన. కవితకు విడాకులు ఇచ్చి తప్పు చేశాననే భావన అతనిలో మొదలైంది. ఆమెను తనకు అనుగుణంగా మార్చుకోవాల్సింది. తొందరపడి ఆమెతో పాటు అమ్మని కూడా దూరం చేసుకున్నాను అనే బాధ అతన్ని నిలువనివ్వడం లేదు. ఇక ఏమైతే అది అయ్యింది. కవితను క్షమించమని, కలిసుందామని అడగాలి అనుకుంటూ వాళ్ళ ఊరికి వచ్చేశాడు. తల్లి అతను వచ్చినందుకు ఏమీ సంతోషపడలేదు. బాబు మాత్రం డాడీ వచ్చారు అంటూ సంబరంగా గంతులు వేశాడు. కవిత ఇంట్లో లేదు. నేను తప్పు చేశాను అమ్మా, నన్ను క్షమించండి. నేను కవితతోనే కలిసి ఉంటాను. నువ్వు తనకు నచ్చచెప్పమ్మా. కవిత నీ మాట తప్పకుండా వింటుంది. నా పొరపాటు నాకు తెలిసి వచ్చింది. బంగారం లాంటి భార్యను కాదనుకొని వెళ్ళాను. నన్ను క్షమించు అమ్మా అంటూ కిరణ్ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. తల్లి మనసు కరిగింది. కానీ ఇందులో నేను చెప్పగలిగినది ఏముంది? కవిత వచ్చిన తర్వాత నువ్వే మాట్లాడుకో అంటూ లోపలికి వెళ్ళిపోయింది శాంభవి. కవిత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మరీ ఎక్కువ సాగదీయకుండా ఆమెకు క్షమాపణలు చెప్పి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించి నీతో కలిసి ఉండే అవకాశం ఇవ్వు అంటూ బతిమాలాడు కిరణ్. ఆమె చిన్నగా నవ్వింది. ఎప్పటిలాగే నిశ్చలంగా, మౌనంగా. నేను ఒక మనసున్న మనిషిని. మీరు విడిపోవాలి అనుకున్నప్పుడు విడిపోవడానికి, మీరు కలిసిపోవాలి అనుకున్నప్పుడు కలిసిపోవడానికి నేను ఏమి బ్యాటరీలతో నడిచే బొమ్మని కాదు, మనిషిని. నాకు మీలాగే అన్ని భావాలు ఉంటాయి. భార్యగా నేను పనికిరాను అన్నప్పుడే నేను చచ్చిపోయాను మీ దృష్టిలో. మళ్ళీ ఎందుకు ఈ ప్రాణం లేని శవాన్ని కావాలనుకుంటున్నారు? మనస్ఫూర్తిగా ప్రేమించడం ఒక్కసారే జరుగుతుంది. ఒక్కసారి అవతలి వ్యక్తి మీద మనసు విరిగిపోయింది అంటే అతుక్కోవడం దుర్లభం. మళ్ళీ మోసపోవడానికి, మనసును చంపుకోవడానికి నేను సిద్ధంగా లేను. నన్ను క్షమించండి. మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా ఒకసారి వచ్చి మీ అమ్మగారిని, మీ కొడుకును చూసుకోవచ్చు. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ భార్యగా మాత్రం నేను ఎప్పటికీ మీతో కలిసి ఉండలేను. ఆ బంధం మీరు విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కినప్పుడే విచ్ఛిన్నం అయిపోయింది.
ఈ విడిపోయిన బంధాన్ని నేను మళ్ళీ కలుపుకోలేను, క్షమించండి అంటూ ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు, ఇక మీరు దయచేయొచ్చు అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయింది కవిత. శాంభవి కొడుకు వంక నిరసనగా చూస్తూ, నా కోడలు నిజమే మాట్లాడింది, నేను చెబుతూనే ఉన్నాను నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని, కానీ నువ్వు వినలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా పెద్ద ఉపయోగం ఉండదు, కాలక ముందే జాగ్రత్త పడాలి. నీలాంటి కొడుకును కన్నందుకు మాత్రం నేను జీవితాంతం పశ్చాత్తాప పడతాను. నా మనవడిని అయినా సరిగా పెంచుతాను, నీలా తయారు కాకుండా అంటూ ఇక నువ్వు బయలుదేరవచ్చు, మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుండదు. విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు ఇలా ఇంటికి రావడం నా కోడలికి మంచిది కాదు. నా కోడలు గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే నేను భరించలేను అంటూ శాంభవి కూడా లోపలికి వెళ్ళిపోయింది. నన్ను క్షమించండి అత్తయ్య అంది లోపలికి వచ్చిన శాంభవితో కవిత కన్నీళ్లతో. కోడల్ని ఓదార్పుగా నేను నీ తోడుగా ఉన్నానంటూ దగ్గరికి తీసుకుంది శాంభవి. కిరణ్ నిరాశగా వెనుతిరిగాడు. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ కొంతకాలం తర్వాత అయినా కవితలో మార్పు వచ్చి తనను క్షమించి దగ్గరకు చేరాలని ఆశగా కోరుకుంటూ. కాలం వాళ్ళ జీవితాలని ఏ తీరం చేరుస్తుందో. విన్నారు కదండి, మంచి మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి కదండి. అత్త కోడల్ని కూతురిలా భావించి ఎంత బాగా చూసుకునిందో విన్నారు కదండి. చాలా బాగుంది కదండి స్టోరీ. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ ప్రతి భార్యాభర్త వినాలండి. ఒక్కసారి డెసిషన్ తీసుకునేటప్పుడు తప్పకుండా ఫస్ట్ ఆలోచించాలండి. మళ్ళీ మొత్తం చేజారిన తర్వాత మనం వెనక్కి తీసుకోవాలంటే అది వెనక్కి తీసుకోలేమండి. తప్పకుండా ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.